మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాహు దశలో ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. అయితే విపరీతంగా ధనయోగం రాహు ఇవ్వాలంటే మరి ఎలాంటి గ్రహస్థితిలో ఉండాలి మీ జన్మజాతక చక్రంలో? మొన్న ఒకరు ప్రశ్నించి ఉన్నారు, నాకు రాహు మహాదశ జరుగుతూ ఉంది, ఎట్లా ఉంటుంది? రాహువు మిథునంలో ఉన్నారు, తులాలగ్నం అని ప్రశ్నించి ఉన్నారు. ఇప్పుడు ఈ సమాధానానికి దీనికి రాహు గురించి చాలా వీడియోలు చేసి ఉన్నాను. అడిగిన ప్రశ్నకి ఆధారంగా రాహుగ్రహం విపరీతంగా ధనాన్ని ఎలా ఇస్తాడన్నప్పుడు, రాహుగ్రహం దశ ఎవరికైనా సరే ముఖ్యంగా 42 సంవత్సరాలకి స్టార్ట్ అయితే, అంతకన్నా ముందు స్టార్ట్ అయ్యి 42 ఏళ్ళకి నడుస్తూ ఉంటే, లేదా 42 దాటాక మంచి యోగాలు ఇస్తాడు. మంచి యోగం అంటే రాహు ఎంత చెడ్డ స్థితిలో ఉన్నా ఎంతో కొంత మంచి చేస్తారు. రాహు మెచ్యూరిటీ లెవెల్స్ 42 తర్వాత కాబట్టి, కేతువుకి 48 తర్వాత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే రాహువు విపరీతమైన కోరికల్ని, ఆశల్ని, ధనాన్ని సంపాదించడానికి ప్రోత్సహిస్తూ ఉంటాడు. రాహువు స్థితి బాగుండి, రాహు రాష్ట్రాధిపతి స్థితి బాగుంటే ప్రాపర్గా ఒక గైడ్ లైన్లో సంపాదించుకొని వెళుతూ ఉంటారు. ఎందుకు రాహు రాష్ట్రాధిపతి అంటే, రాహుకేతువులు ఇద్దరు స్వయం ప్రపత్తితో ఫలితాలని ఇవ్వరు. రాహుగ్రహం, కేతుగ్రహం ఛాయాగ్రహాలు అంటే నీడ. వారికి వారికే వెలుగు ఉండదు, వారికి వారు వెలుగునివ్వరు. అయితే మొన్నటి వీడియోలో చెప్పు ఉన్నాను, రాహుగ్రహం వృషభ రాశిలో ఉన్న, మిథునంలో ఉన్న, కుంభంలో ఉన్న, కన్యలో ఉన్న, అంటే మిత్రగ్రహ రాశుల్లో, అంటే శుక్రగ్రహ రాశుల్లో, శని భగవానుడు రాశుల్లో రాహువు మీ జన్మ జాతక చక్రంలో ఉంటే మంచినిస్తాడని. అది కరెక్టే. అంటే ఆ గ్రహము చిన్న వయసులో వచ్చినా పెద్ద ఇబ్బంది పెట్టదు. కానీ యోగాలకు వెళ్ళేటప్పటికి, రాజకీయ పరంగా అయితేనేమి, ధనపరంగా అయితేనేమి, యోగాలకు వెళ్ళేటప్పటికి రాహు రాస్యాధిపతి చాలా ముఖ్యమైన వాడు. రాహు మేష వృచ్చికాల్లో ఉన్నారనుకోండి, రాస్యాధిపతి ఎవరవుతారండి? గురుడు అవుతాడు కదా. వృషభ తులలో ఉంటే రాహు రాస్యాధిపతి శుక్రుడు అవుతాడు. మిథున కన్యల్లో ఉంటే రాహు రాస్యాధిపతి బుధుడు అవుతాడు. మకర కుంభాల్లో ఉంటే రాహువు అంటే మీరు జన్మించినప్పుడు శని భగవానుడు అవుతాడు. కర్కాటకంలో ఉంటే చంద్రుడు అవుతాడు. సింహంలో ఉంటే రవి అవుతారు. ఇట్లాగ రాహు రాస్యాధిపతి అని చెప్పుకుంటాం. మొదటిది రాహు దశ 42 సంవత్సరాలకు వస్తే మంచి ఫలితాలు అందిస్తారు. 2, రాహువు ధనస్థానంలో కానీ, భాగ్యస్థానంలో కానీ, లాభస్థానంలో కానీ ఉండడం కాదు, మీ ధనాధిపతితో కానీ, మీ భాగ్యాధిపతితో కానీ, మీ లాభాధిపతి కానీ చూడబడుతున్న రాహు చూడబడుతూ ఉండాలి. 2వ పాయింట్. 3, ఇదే ముఖ్యం, రాహు రాస్యాధిపతి ముఖ్యమైన పాత్ర ఉంటుంది రాహు దశలో మీకు ధనయోగాలు విపరీతంగా ఉండాలంటే. మరి రాహు రాస్యాధిపతి ఎవరై ఉన్నారో జన్మలగ్నంలో ఆయన ఎక్కడ స్థితి పొందారో చూడండి. ఆ భావాన్ని 100% వృద్ధి చేస్తాడు. అయితే రాహు రాస్యాధిపతి మేషంలో ఉండగా వృశ్చికంలో మీరు పుట్టారనుకోండి, ఎవరవుతారు? కుజుడు అవుతాడు. ఈ కుజుడు గురుగ్రహంతో సంబంధాలు ఉన్న, శుక్రగ్రహంతో సంబంధాలు ఉన్న, శనిగ్రహంతో సంబంధాలు ఉన్న, రాహు వృశ్చికంలో నీచు కదండి, పెద్ద బలం ఉండదు కదా. రాహుకి అగ్నితత్వం, జలతత్వం,
అగ్నితత్వంలో ఒక 50% రాహు బలం కలిగి ఉంటే జలతత్వంలో 20% ఉంటారు. అదే వాయుతత్వం భూతత్వంలో అయితే, భూతత్వం అంటే వృషభం, కన్య, కుంభం, ఇందులో ఉంటే 100% రాహుకు బలం ఉంటుంది. ఎందుకంటే రాహువు దాకే చెప్పాను, కోరికలు కలిగించేవాడు, ఆశలు, విపరీతమైన ధన వ్యామోహం, ఇవన్నీ మరి ఒక మనిషికి ఎక్కడుంటాయండి? భూమి మీద ఉన్నప్పుడే కదా. అందుకని వృషభానికి, మిథునానికి, కుంభానికి కారకులు ఎవరు? కన్యకి శని భగవానుడు, శుక్రుడు, అలాగే బుధుడు. వీళ్ళతో రాహుకి సంబంధం ఉండాలి. ఇంకపోతే అప్పుడు కుజుడికి ఎవరితో ఉండాలి? కుజుడికి మిత్రగ్రహం గురుడు కాబట్టి గురుగ్రహంతో రాహు రాశ్యాధిపతికి సంబంధాలు ఉంటాయి. అంటే కుజుడికి విపరీతమైన ధనయోగాలు ఉంటాయి మీ జన్మజాతక చక్రంలో. శుక్రుడితో ఉన్నా ఉంటాయి, శనితో ఉన్నా ఉంటాయి. మరి మిత్రగ్రహాలు గురువు అన్నప్పుడు గురువుతో ఉంటే ఎక్కువ ఉంటాయి. ఇంకపోతే ఇట్లాగా మీరు మీ జన్మజాతక చక్రంలో మీ రాహు రాశ్యాధిపతి ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాడో చూసుకోండి. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తే 2, 9, 11 తీసుకున్నాం కాబట్టి ధనానికి ఈ 3 భావాలు ధనానికే తీసుకున్నాం కాబట్టి కాలపురుష కుండలి చక్రానికి ధనస్థానాధిపతి ఎవరు? శుక్రుడు, వృషభ రాశికి అధిపతి. భాగ్యస్థానానికి గురుడు, లాభస్థానానికి శని భగవానుడు. ఈ ముగ్గురు ధనాన్ని ఇవ్వటంలో 100% వృద్ధి ఉంటుంది. ఇప్పుడు మీ రాహువు రాశ్యాధిపతి ఎవరైనా కానీ పక్కన పెట్టేయండి, అది కుజుడా, చంద్రుడా, రవి, ఎవరైనా కానీ, వృషభంలో ఉన్న మీ జన్మజాతక చక్రంలో, కుంభంలో ఉన్న, ధనస్సులో ఉన్న, ఇందాకే చెప్పాను. ఇప్పుడు రాహువు వృశ్చికంలో ఉన్నాడు అనుకోండి, రాశ్యాధిపతి కుజుడు వెళ్ళి మీనరాశిలో ఉన్నాడు గురుడు, లేకపోతే ధనస్సు రాశిలో ఉన్నాడు కుజుడు. అప్పుడు మీనం లాస్ట్ రాశి, ఇది వర్తించదు, ధనస్సులోనే ఉండాలి కుజుడు. ఉండి ఇదే గురునితో కానీ వీక్షణ పొందితే, గురుడు మీకు సింహరాశిలోనే ఉన్నాడు అనుకోండి మీ జన్మజాతక చక్రంలో 1, 2, 3, 4, 5, మరి అద్భుతమైన ధనయోగాలు ఉంటాయండి మీకు ఆ దశలో. అయితే వృశ్చిక రాశిలో ఉన్నాడు, బాగోదు కదండి. ఉండవచ్చు, మీకు కుటుంబపరంగా ఇబ్బందులు 100% ఉండవచ్చు. వృశ్చికంలో ఉన్నాడు కదా రాహు, వృశ్చికంలో రాహు ఉన్నాడు కదా, ధనస్థానం అయింది అది, తులాలగ్నం. కుటుంబపరంగా ఉండవచ్చు, కానీ ధన విషయాల్లో ఇబ్బందులు అయితే ఉండవు. మీనలగ్నం రాహు మేషంలో ఉన్నారు, కుటుంబ స్థానమే కదా, అది కూడా ఉండవచ్చు. జలతత్వం అయితే ఒక రకంగా, అగ్నితత్వం అయితే ఒక రకంగా ఇబ్బందులు ఉండవచ్చు. ఇంక తీసుకుంటే మూడవది 5 రాహు రాశ్యాధిపతి కాలపురుష చక్రానికి వృషభ, కుంభ, ధనుస్సుల్లో ఉన్న 100% గుడ్ ఇస్తారు. ఇంకా మీ రాహువు రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో వారు శుక్రుడితో కలిసి ఉన్న, శనితో కలిసి ఉన్న, గురుడితో కలిసి ఉన్న, లేదా వీరి దృష్టి ఉన్న వారి మీద, రాహు రాశ్యాధిపతికి, అది వృశ్చికంలో రాహు ఉన్న, మేషంలో ఉన్న, కర్కాటకంలో, మీనంలో ఉన్న రాహు. ప్రస్తుతం రాహు ఎక్కడున్నారండి? గోచారంలో మీనంలో ఉన్నారు. మరి మీనంలో ఉన్నాడు కాబట్టి ఈ గురుడు చూడండి వృషభ రాశిలో స్థితి పొందారు.
ఈ రాహు రాశ్యాధిపతి వృషభంలో స్థితి పొందారు. గురుడు 100% ధనయోగాలు అయితే మాత్రం ఇప్పుడు పుట్టిన వాళ్ళకి వృషభంలో రాహు మీనంలో ఉండగా ఉండి గురుడు వృషభంలో ధనస్థానంతో సంబంధం పెట్టుకున్నారు కాబట్టి వీరి జీవితానికి ధనానికి లోటు ఉండదు. ఇలా తీసుకోండి. మీ జన్మ జాతక చక్రంలో ఒకరిది తులా లగ్నం, ఇది చూసి ఉన్నాను. రాహు వృశ్చికంలో, రాహు రాశ్యాధిపతి కుజుడు మిథునంలో ఉన్నారు. ఇది జన్మలగ్నానికి భాగ్యస్థానమైంది. ఇక్కడే బుధుడు ఉన్నాడు, భాగ్యాధిపతితో సంబంధం. ఇక్కడే శని ఉన్నారు వీరికి. మరి షష్ఠ అష్టకాలు పడ్డాయి. షష్ఠ అష్టకాలు కాబట్టి ఆరోగ్య విషయంలో ఇబ్బంది, కుటుంబ విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ రాహు రాశ్యాధిపతి వెళ్ళి భాగ్యాధిపతితో భాగ్యస్థానంలో స్థితి పొంది ఉండి శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల వీరికి ధనలాభం అయితే ఉంటుంది. అది 100% పూర్తిగా అని చెప్పలేను. మినిమం ఒక 50 to 60% అయినా ధనలాభం ఉంటుంది. సంపాదిస్తారు ధనాన్ని, అందులో 100%. ఇప్పుడు ఇలా ఉండి కుంభంలో గురుడు ఉండి డైరెక్ట్గా ఈ కుజుడిని చూస్తూ ఉంటే, కాలపురుష కుండల చక్రానికి గురుడు భాగ్యాధిపతి కదండి. 100% ఈ వీక్షణ వల్ల ఇబ్బంది అనేది వీరికి ఉండదు. ఇప్పుడు ఒక వ్యక్తికి తులారాశిలో గురు శుక్ర రాహు, రాహు రాశ్యాధిపతి ఎవరండి? శుక్రుడే. ఇక్కడ అంటే కాలపురుష కుండల చక్రానికి శుక్రునితో రాహుకి సంబంధం ఉంది. 100% రాహు మహాదశలో ధనయోగాలు అయితే మాత్రం ఉంటాయి. మిగతా విషయాల్లో బాధలు ఇవన్నీ ఆ భావం బట్టి ఉంటాయి. అది ఏ భావం అయిందో ఆ భావం బట్టి ఉంటాయి. అందుకని మీ జన్మజాతక చక్రంలో మీ రాహుగ్రహ స్థితి ఎక్కడ ఉందో చూడండి. ఆ రాశి అధిపతి గురునితో వీక్షణ ఉన్నా, శుక్రునితో వీక్షణ ఉన్నా, శనితో వీక్షణ ఉన్నా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేదా కలయిక ఉన్న ఫలితాలు ఉంటాయి. లేదు రాహువే మాకు కుంభంలో ఉన్నాడండి, వృషభంలో ఉన్నాడండి, ధనస్సులో ఉన్నాడండి, అప్పుడు ధనస్సులో ఉంటే గురుడు చూడాలి, వృషభంలో ఉంటే రాహుని శుక్రుడు చూస్తూ ఉండాలి, కుంభంలో ఉంటే శని చూస్తూ ఉండాలి. అప్పుడు ధనయోగాలు ఉంటాయి. రాహువే వెళ్ళి అక్కడ ఉంటే. ఇప్పుడు అలా లేదు. రాహు రాశ్యాధిపతి ఇప్పుడు చెప్పాను కదా, ప్రజెంట్ ఇప్పుడు గోచారంలో రాహు రాశ్యాధిపతి గురుడు వృషభ రాశిలో ఉన్నారు. మీరు జన్మించినప్పుడు కూడా ఇలా ఉన్నారు. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. వృషభంలో గురుడు ఉన్నారు. మీకు పుట్టినప్పుడు కూడా 100% ధనయోగాలు ఉంటాయి. వృషభంలో గురుడు ఉన్నారు కాబట్టి అట్లా తీసుకోండి. ఏదేమైనప్పటికీ మీ రాహు రాశ్యాధిపతి గురు శుక్రు శనితో కానీ సంబంధాలు ఉంటే 100% బాగుంటాయి. లేదు వీక్షణ ఉన్నా బాగుంటుంది, లేదు ఆ రాశుల్లో ఉన్న చెప్పిన రాశుల్లో బాగుంటుంది. ఎందుకంటే రాహు డైరెక్ట్గా ధనయోగం. ఇప్పుడు మకర రాశిలో రాహు ఉన్నారనుకోండి, ఈయన శని భగవానుడు కుంభంలో ఉన్నారు. రాహు రాశ్యాధిపతి మీకు అప్పుడు ఏమవుతుందండి? 100% ధనయోగాలు ఉంటాయి రాహు మహర్దశలో. ఇలా తీసుకోండి. లేదు ఈ శని వెళ్ళి వృషభంలో ఉన్నారు, 100% ధనయోగాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. లేదు ధనస్సులో ఉన్నారు, ఉంటుంది. ఇట్లా ఉండి మరి అదే గ్రహంతో కలిసి ఉన్నా లేకపోతే అదే గ్రహంతో చూడబడుతున్నాయి శని భగవానుడు, 100% ధనయోగాలు అయితే ఉంటాయి. మీకు ధనం అనేది వస్తుంది విపరీతంగా. అందుచేత మీకు రాహు మహర్దశ జరుగుతూ ఉంటే చూసుకోవాల్సిందల్లా మీ రాహు రాశ్యాధిపతి జన్మజాతక చక్రంలో ఎక్కడ స్థితి పొందారో ఆ రాశి
ఆ గ్రహానికి మిత్ర రాశి అయ్యి అది 2, 9, 11 భావాలతో కనెక్షన్ ఉంటే ధనయోగాలు ఉంటాయి, విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు రాహువు ధనస్సులో ఉన్నారండి ఒకరికి, అంటే గురుడు. ఈ గురుడు సింహరాశిలో ఉన్నారు. సింహరాశిలో ఉన్నారు అంటే పంచమ దృష్టితో రాహువుని చూస్తూ ఉంటారు. 100% వీరికి రాహు మహాదశ వస్తే ధనయోగాలు ఉంటాయి. అది మీది వృశ్చిక లగ్నం అయ్యి రాహు ధనస్సులో ఉండి ఈ గురుడు చూస్తున్నప్పుడు ఏమవుద్దండి, ద్వితీయం. రాహు మహాదశ వచ్చిందంటే ధనయోగాలు ఉంటాయి. ఇలా తీసుకోండి. రాహువు రాశ్యాధిపతి రాహు కన్యలో ఉంటే ధనయోగాలు 100%. ధనయోగాలు అని కాదు, రాహు కంఫర్టబుల్గా ఫస్ట్ ఉంటారు ఇక్కడ ఉంటే. ఈ బుధుడు వృషభ రాశిలో ఉన్నారనుకోండి, అంటే వృషభం కాలపురుష కుండల చక్రానికి ధనస్థానం అయింది. 100% రాహు మహాదశలో ధనయోగాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. అది కూడా మీ జన్మలగ్నానికి, అప్పుడు మీరు జన్మలగ్నానికి అది ఏ స్థానం అయ్యింది అది మీకు ఉంటుంది. ఇట్లా తీసుకొని మీరు చూసుకోవాలి. ఎందుకంటే రాహు డైరెక్ట్గా ఏమీ అందించరు, రాహు రాస్యాధిపతి నుంచి అందిస్తారు. ఆయన ధనస్థానానికి సంబంధం ఏర్పడితే రాహు రాస్యాధిపతికి ఆటోమేటిక్గా మీకు ధనయోగాలు అనేవి ఉంటాయి. అది వృశ్చిక రాశి అయినా ఏ రాశి అయినా సరే. కాకపోతే అందులో వేరియేషన్స్ ఉంటాయి. వృశ్చిక రాశిలో రాహు ఉన్నప్పుడు ఎలా వీక్ అవుతారో అందులో కొన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి. మాత్రం ధనానికైతే మాత్రం లోటు అయితే ఇవ్వడు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.